తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మానవత్వం మరచి రైతులకు బేడీలు వేయడం శోచనీయమని అన్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద లగచర్ల రైతులకు మద్దతుగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లగచర్ల రైతులకు అన్యాయం చేస్తూ రైతులను అరెస్టు చేస్తే నాకు గుండె నొప్పి వస్తుందని చెప్పినా వినకుండా పోలీస్ స్టేషన్ తరలించడం శోచనీయమని అన్నారు. రైతుల భూములను ఆక్రమించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి సంఖ్యలతో జైలుకు పంపడం బాధాకరమన్నారు. ఇలాంటి వారికి పార్టీ అడ్డుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఒక రైతు నాకు గుండె నొప్పి వస్తూ ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పినప్పటికీ కూడా మానవత్వాన్ని మర్చిపోయి ఆ రైతులు సంఖ్యలు వేసి మరి హాస్పిటల్ తీసుకెళ్ళడం శోచనీయం. మరి ఇటువంటి దుశ్చర్యలు తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం. రైతులను చూడకుండా, అందులో గిరిజన రైతు, మరి వయసు పైబడిన వాడు, మరి కేవలం వాళ్ళ నేరం ఏంటి? ఒకటే, మా భూములు మేము ఇయ్యము, మేము బతకాలి, మా భూముల బదులు వేరెక్కడైనా పెట్టుకోండి అని అంటే వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళను తీవ్రమైనటువంటి హింసలకు గురి చేస్తూ జైలులో పెట్టి వాళ్ళని హింసించేటువంటి విధానం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. మరి ఇది మంచిది కాదు. రైతులని ఆలోచన లేకుండా